ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే పెద్దవాళ్ళని తమ పిల్లలు పెళ్లికి అంగీకరించకపోతే ఏమవుతుంది? బ్రహ్మానందం అనే మూవీ ఇది. బ్రహ్మానందం కానీ ఉపయోగించుకోలేకపోయినారు. వెన్నెల కిషోర్ ఉన్నా కానీ ఫస్ట్ హాఫ్లో ఏదో కొడదాం అని చెప్పేసి ఉన్నా కానీ అన్ని జోకులు పేర్లేదు. అంత సీరియస్ ఉండే చోట కామెడీ అయిపోయింది, కామెడీ ఉండే చోట సీరియస్ అయిపోయింది. సో బ్రహ్మానందం గారు ఈ మూవీలో ట్రై చేశారనిపిస్తుంది. ఎలా అంటే ఆయన వాయిస్ అయిపోవడం వల్ల లేకపోతే డైరెక్టర్ ఫెయిల్యూర్ అర్థం కావడం. ఆయన ఈ మూవీలో ఏ జోక్స్ లేవు, కామెడీ పార్ట్ ఏం లేదు. లిటిల్ బిట్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండే పాయింట్, వాళ్ళు ఎందుకు ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళారు అనేది గట్టిగా చూపించకపోయినాడు. అన్ఫార్చునేట్గా డైరెక్టర్ ఫెయిల్యూర్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం లేదు. సెకండ్ హాఫ్ అక్కడ కొంచెం వెన్నెల కిషోర్ ఉండడం వల్ల కొంచెం టైం పాస్ అవుతుంది, మంచి కామెడీ ఉంది సెకండ్ హాఫ్లో. అదే సేమ్ వే సంపత్ గారు ఉన్నారు దీంట్లో, ఆయన వల్ల కూడా కొంచెం కామెడీ ఉంది. గౌతమ్ గారు వెల్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేశారు. సెకండ్ హాఫ్లో అది బయటపడుతుంది. అన్నిటికీ హైలైట్ సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, సెకండ్ హాఫ్లో చాలా బాగుంది మూవీ. వాళ్ళు ఏ విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని కన్విన్స్ చేసి మనవాడి ద్వారా ఈ పెళ్లిని ఈ విధంగా జరిపించారా లేదా, లేకపోతే ఇక్కడ ట్విస్ట్ వచ్చిందా? సినిమా చూడండి. ఎందుకు అన్నీ నేను చెప్పేసి మీరేం చూస్తారు? సినిమా బాగుంది, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్ డగౌట్ రివ్యూస్.